హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యస్ వరల్డ్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు చాలా టేస్టీగా ఉండే రైస్లోకైనా రోటీలోకైనా చాలా అద్భుతంగా ఉండే ఒక డిఫరెంట్ కర్రీని రెడీ చేశాను. ఈ కర్రీ పేరేంటంటే పెరుగు వంకాయ కూర. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసా? పెరుగుని ముందు రోజు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మీకు నచ్చిన వంకాయ వెరైటీని పుచ్చి లేకుండా ఉండే వంకాయల్ని తెచ్చిపెట్టుకోవాలి. వీటిని ముందుగా రెడీ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. అలాగే తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీ చేసుకోవాలి. అలాగే తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ని వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక అది వేడెక్కాక వంకాయల్ని కట్ చేసుకున్నాం కదా పొడవుగా, ఆ ముక్కల్ని వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసి కాసేపు అయినాక చూసారు కదా ఇలా మగ్గుతుంది. మరి కాసేపు మగ్గిన తర్వాత గోల్డెన్ కలర్ వస్తుంది కదండి, అలా వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాక మనం అదే ఆయిల్లో తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. తాలింపు కోసం ఎండుమిర్చిని వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగా మగ్గిన వంకాయ ముక్కల్ని కూడా తాలింపులో వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. కొంచెం పసుపు, కారం, అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగుని వేసుకున్నాను. నేను ఒక 3 వంకాయలని కట్ చేసుకున్నాను. మీకు ఎన్ని వంకాయలు నచ్చితే అన్ని వంకాయలు చేసుకోవచ్చు కర్రీ. తగినంత ఉప్పు వేసుకొని అటు ఇటు కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి కానీ లేదంటే మూత తీసి కానీ మగ్గించుకోవచ్చు. కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. కాసేపు అయినాక కూర దగ్గరికి అవుతుందన్నమాట. దగ్గర పడ్డాక కర్రీని సర్వింగ్ ప్లేట్లోకి సర్వింగ్ చేసుకోవచ్చు. కర్రీ రోటీలోకి అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి కలుపుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట. మీరు ఇంట్లో తయారు చేస్తారు కదా. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మరెన్నో సరికొత్త వంటలను చూసే అవకాశం మీకు లభిస్తుంది. అలాగే నా వంటలు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే మరెన్నో సరికొత్త వీడియోల్ని నేను చేయగలను అనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి, చాలా బాగుంటుంది.